first ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటర్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన రామచంద్రమూర్తి గారు. ముఖ్యంగా ఈరోజు ఎపిసోడ్లో కమోడిటీస్ గోల్డ్ అండ్ సిల్వర్ గురించి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి, నమస్తే సార్. రైట్ నో గోల్డ్ అండ్ సిల్వర్ కమోడిటీస్, వీటి పరిస్థితి ఏ విధంగా ఉంది, వీటి ఫ్యూచర్ ఏంటి, వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? ఈ గోల్డ్ అండ్ సిల్వర్ అంటే లాస్ట్ 2 days బ్యాక్ దాదాపు 2000 ఫాల్ అయింది గోల్డ్. 84,000, ఇప్పుడు మళ్ళీ 2000 పాయింట్స్ కవర్ అయిపోయింది. ఈ వీక్లో చూస్తే హై 89,000 దాకా వెళ్ళింది. అక్కడ నుంచి 4,000 పాయింట్స్ డౌన్ అయ్యి 84 వచ్చింది. సో ఇప్పుడు ఈ లాస్ట్ డే ఈ ట్రంప్ ఉక్రెయిన్ ఎఫెక్ట్ వల్ల కొంచెం ఫియర్ వచ్చి మళ్ళీ ఇప్పుడు 2000 ఓవరాల్గా వీక్నెస్ ఉండాల్సింది, మళ్ళీ రివర్స్ అయింది. అలాగే సిల్వర్ కూడా ఇప్పుడు 96,000 అలా ఉంది, మొన్న 94 దాకా వచ్చింది. సో ఇదేంటంటే ఒక రేంజ్లో ఉంది, 94 నుంచి 98 ఆ రేంజ్. అలాగే గోల్డ్ కూడా 84 నుంచి 89 రేంజ్లో ఉంది. సో గోల్డ్ సిల్వర్లు అయితే ఒక రేంజ్లో ఉన్నాయి. అలా అని తగ్గుతాయా అంటే తగ్గట్లేదు, కానీ 84 ఆ రేంజ్ బ్రేక్ అయితే కానీ రాదు. అదే ఇంటర్నేషనల్గా తీసుకుంటే దాదాపు 2,900 ounce దాకా వెళ్ళిపోయింది. మొన్న 2,860 ఆ రేంజ్కి వచ్చింది. సో అక్కడక్కడే కన్సల్టేట్ అవుతుంది. ఎందుకంటే మేజర్గా ఇప్పుడు ఫియర్స్ అయితే ఏం లేవు. ఇవి మొత్తం మార్కెట్ కరెక్షన్స్ ఇవాళ అవుతున్నాయంటే ఓన్లీ ట్రంప్ యొక్క టారిఫ్ ఎఫెక్ట్సే, కానీ వరల్డ్లో ఎఫెక్ట్స్ ఏం లేవు ఫియర్ పై. కాబట్టి ఏంటంటే ఇది ఇంకా విపరీతమైన స్పీడ్లో పైకి వెళ్ళే అవకాశాలు లేవు, కానీ ఒక రేంజ్లో ఉందండి. అంటే ముఖ్యంగా ఇది ఆర్నమెంటల్ గోల్డ్ కూడా ఒక శుభవార్త అని చెప్పొచ్చు కదా. ఇంత ముందు వరకు ఆర్నమెంటల్ గోల్డ్ అంటే కంపేరబుల్లీ, కానీ ఇప్పుడు లాంగ్ టర్మ్లో వాళ్ళు ఎప్పుడైతే ఇంతకుముందు ఓల్డ్ టైమ్స్లో కొన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక బూస్ట్ అని చెప్పొచ్చు. ఇక ఇప్పుడున్న టైంలో సార్ స్టాక్స్ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పుడున్న టైంలో కాస్త దేంట్లో కన్నా మనీ పుల్ చేద్దాం అనుకుంటే ఎటువంటివి బెటర్ అంటారు? ఇప్పుడు ఏంటంటే గోల్డ్ తీసుకోవచ్చండి, ఏదన్నా ఒక 1,000 పాయింట్స్ 1,500 పాయింట్స్ డౌన్ అయినప్పుడు 84 అది రేంజ్లో బై చేసుకోవచ్చు. తర్వాత సెలెక్ట్గా ఏంటంటే కొంత అమౌంట్ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తానంటే ఫండమెంటల్గా ఇప్పుడు చాలా సాగుగా ఉన్నాయి. ఏంటంటే ఈ ఎస్కార్ట్స్ ఒకటి బాగుంది ఆటోమొబైల్లో, అలాగే టీవీఎస్ మోటార్ రిజల్ట్స్ బాగా వచ్చాయి, బాగుంది. అలాగే బ్యాంకింగ్లో వచ్చి ఐసిఐసిఐ బ్యాంక్ కానీ యాక్సిస్ బ్యాంకు బాగున్నాయి, వీక్లీ చార్ట్స్ బాగున్నాయి అవి. ఆ తర్వాత రియాలిటీ సెక్టర్ ఒకటి గ్రో కనపడుతుంది, ఓవరాలిటీ ఒకటి ఉంది, ప్రెస్టేజ్. సో ఇలా 3 సెక్టర్స్, ఆటోమొబైల్, బ్యాంకింగ్, రియాలిటీ, మూడిట్లో కలిపి మీకు ఇప్పుడు ఒక 6 కంపెనీలు చెప్పాను. వీటిలో ఏంటంటే స్మాల్ షేర్స్, స్మాల్ క్వాంటిటీ కొనుక్కొని బై అండ్ డిక్లైన్స్ లాగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఒక 6 months 8 months కనుక ఉంటే మీకు ఒక 20% నుంచి 30% రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఓవరాలిటీ ఉందనుకోండి, దాదాపు 2,300 నుంచి ఇప్పుడు 1,500 800 పాయింట్స్ డౌన్ అయింది. అలాగే ప్రెస్టేజ్ ఉంది, అది కూడా అంతే, 2,000 నుంచి ఇప్పుడు 1,100 1,200 ఉంది. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంకు 140 పాయింట్స్ అలా డౌన్ అయింది, అది కంటిన్యూగా ప్రాఫిట్స్ ఇస్తూ ఉంటాయి. అలాగే యాక్సిస్ బ్యాంక్ బాగానే ఉంది. అలాగే టీవీఎస్ మోటారు అది కూడా అంతే, దాదాపు 800 పాయింట్స్ తగ్గింది, సో హై నుంచి. కాబట్టి ఇవి ఇన్వెస్ట్మెంట్కి బాగానే ఉంటాయి, మంచి ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చండి. సో ఓవరాల్గా ఈ ఇన్వెస్టర్స్, రీటైలర్స్ చూసుకున్నట్లయితే కాస్త ఒడిదుడుకులో ఉన్నారని చెప్పాలి. బట్ అగైన్ మనీ పుల్ చేయడానికి కానీ వాళ్ళకి మెయిన్గా ఈ ఎక్కడ అనేది ఆప్షన్ దొరకట్లేదు. బట్ ఇలాంటి టైంలో కూడా వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళడం కంటే చాలామంది డైరెక్ట్గా వెళ్తున్నారు ఫండ్స్ లాంటి వాటిల్లో. బట్ మీరేం చెప్తారు? ప్రొఫెషనల్స్ని ఇలాంటి సిచ్యువేషన్స్ వల్లే కదా ప్రొఫెషనల్స్కి కంపల్సరీ ఇంపార్టెన్స్. కంపల్సరీ అండి. యాక్చువల్గా ఈ టైంలో సంపాదించడం అంటే ప్యూర్ ప్రొఫెషనల్ వాళ్ళ వల్లే అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే అన్ని కంపెనీలు మిడ్ క్యాప్ మార్కెట్ ఫాల్లో ఉన్నప్పుడు సస్టైన్ అయ్యే కంపెనీలు ఏముంటే అవి చూసుకోవాలి. లేదంటే మామూలుగా రాంగ్ పిక్ పడిందంటే ఇంకా అసలు పోర్ట్ఫోలియో మెల్ట్ అయిపోద్ది. అంటే ఇప్పుడు మొన్న నాకు ఒక ఆయన ఫోన్ చేశారు, 50 lakhs అన్న పోర్ట్ఫోలియో దాదాపు 15 లక్షలు లాస్ వచ్చింది. సో జస్ట్ ఏంటంటే అంత మెల్టింగ్ అయ్యే కంపెనీస్ అనమాట. అలాంటి కంపెనీస్ కాకుండా డిఫెన్సివ్గా నిలబడే కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే మీరు కంపల్సరీ ఎవరో ఒక మంచి మెంటర్ ఉండాలి. మీకు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ఉంటే మీకు మేము అడ్వైజ్ ఇస్తాము. దానిలో ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా మంచి పోర్ట్ఫోలియో డిఫెన్సివ్గా స్టార్ట్ అవుద్ది. ర్యాలీ వచ్చినప్పుడు ఫస్ట్ పికప్ అయ్యేటట్టు ఉంటాయి. అండ్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు సార్? చెయ్యండి, అయితే టాప్ 100 కంపెనీస్లో చేసుకోండి.
అట్లీస్ట్ మీరు పెట్టుకునే కంపెనీలు టాప్ 100 కంపెనీలు చూసుకోండి, వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకోండి. కానీ ఇప్పుడు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ వితౌట్ నాలెడ్జ్ లేకుండా వాటిలో వెళ్ళద్దు. సో నేను బ్లైండ్గా చేసుకుంటానంటే మీరు టాప్ 100 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా టాప్ 100 మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో అలా మీరు చేసుకోవచ్చు. అయితే రెండోది ఏంటంటే ఇమ్మీడియట్ ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒక 6 months నుంచి 8 months మీరు హోల్డ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఆ అమౌంట్ కూడా బారోడ్ అమౌంట్ అవ్వకూడదు, ఫ్రీ అమౌంట్. ఇప్పుడు ఒక 6 నెలల దాకా నాకు ఇబ్బంది లేదు అన్న అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి, మీకు టెన్షన్ ఉండదు. మెయిన్గా ప్యానిక్ అవ్వడానికి రీజన్ బహుశా వాళ్ళ సొంత మనీ కాకపోవడమే రీజన్ అని చెప్పి సెబీ కానీ మిగిలిన వాళ్ళు చెప్తా ఉన్నారు. అండ్ అన్నెసరీ మనీ రేట్ అప్పులు తీసుకొచ్చి ఇందులో పెట్టొద్దని కూడా సెబీ చెప్తా ఉంది. బట్ స్టిల్ చాలా మంది వినడం లేదు. మీలాంటి వాళ్ళు మరొకసారి మన మీడియా ద్వారా ఒకసారి ఆ విషయం మరొకసారి గట్టిగా తెలపాలని నేను అడుగుతున్నాను. డెట్ని హ్యాండిల్ చేయటం రాకపోతే దాని జోలికి వెళ్ళొద్దు. ఇప్పుడు మన అమౌంటే మనం కాపాడుకోలేనప్పుడు మరి అప్పు తెచ్చిన అమౌంట్ ఇంకేం కాపాడుతాం? సో మీరు కనుక హౌ టు హ్యాండిల్ అమౌంట్ క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళు మాత్రమే డెట్ తీసుకోవాలి. లేదంటే మీరు ఏమవుతుంటే ఇంకా ఫర్దర్ లాసెస్ అవుతాయి. కాబట్టి అది రావాలంటే టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ఎమోషనల్గా ఉండకూడదు. ఆ స్టేజ్కి వెళ్ళాక మీరు హ్యాండిల్ చేయొచ్చు. అంతేగాని మీరు ఎంట్రీ లెవెల్లో ఉండి అంటే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు డెట్ తీసుకోవాలి, డౌన్ ట్రెండ్లో అసలు చాలా ఇబ్బంది అవుతుంది. సో వాడద్దు. అండ్ ఈ ట్రెండ్ అనేది ఎప్పుడు మారే ఛాన్సెస్ ఉన్నాయని కొంతమంది డైరెక్ట్గా అడుగుతున్నారు. ఈజ్ ఇట్ పాసిబుల్ టు ప్రిడిక్ట్ ద టైమ్ లైన్? చేయొచ్చండి. ఒకటే అండి, మీరు ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఒక రూల్ ఆఫ్ థంబ్ ఏంటంటే ఒక నార్మల్ ఇన్వెస్టర్ కూడా ఇక మార్కెట్ అయిపోయింది డౌన్ అయింది అన్న రోజున ఇక ట్రెండ్ మారిపోయినట్టు. ఇక వాళ్ళు ప్యానిక్ అంటే ఇప్పటిదాకా ఇంకా ప్రజలకి ఇంకా పేషెన్స్ ఉంది కాబట్టి ట్రెండ్ డౌన్. ఇక పేషెన్స్ అంతా అయిపోయి అందరూ ఎగ్జిట్ అయిపోతారు చూడండి, ఇక ఆ స్టేజ్లో ట్రెండ్ రివర్స్లో అవుతాయి. సో ఇప్పుడు ఇంకా ఏంటంటే ఇంకో 20% పేషెన్స్ ఉంది. సో ఇదేంటంటే ఎగ్జాంపుల్ మీకు స్టాంపేడ్ జరుగుతాయి చూడండి, తొక్కిస్లాట. సో అలా ఏంటంటే ఒక 10 hours 15 hours పేషెన్స్గా ఉన్న పర్సన్స్ కొంతమంది ఇన్పేషెన్స్ అయిపోయి వాళ్ళు కొంచెం రూల్స్ బ్రేక్ చేస్తారు. ఆ రూల్స్ని కంట్రోల్ చేద్దామని మిగతా వాళ్ళు వాళ్ళని ఆపడానికి చూస్తారు. అప్పుడు ఏమవుతుందంటే బిగ్గర్ వైలేషన్ అయిపోద్ది. అలా అవుతుంది అనమాట స్టాక్ మార్కెట్ కూడా. పేషెన్స్గా వెయిట్ చేసి ఇక ఏదో న్యూస్ వచ్చి మళ్ళీ డౌన్ అయితే అన్బేరబుల్ స్టేజ్కి వెళ్ళిపోతారు. ఎవరు పర్టికులర్గా రీటైల్ క్లయింట్స్. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఇలా అవ్వద్దని. ప్రతిసారి ఏం జరుగుతుందంటే ఎఫ్ఐఎస్ ఫస్ట్ వెళ్ళిపోతారు, ఎఫ్ఐఎస్ వెళ్ళిపోయారని వాళ్ళని ఎదురు చూసి వస్తారని ఎదురు చూసి రీటైల్ క్లయింట్స్ ఇక ఎగ్జిట్ అయిపోతారు. వాళ్ళు ఎగ్జిట్ అవ్వటం ఆలస్యం, వీళ్ళు ఆ షేర్లన్నీ వీళ్ళు కొనుక్కుంటారు. ఈసారి మాత్రం నేను 20 years నుంచి చూశాను కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీకు ఈ మార్కెట్లో పేషెన్స్ లేకపోతే అసలు చూడొద్దు. ట్రూ సార్, అది నాకు బాగా అర్థమైందని చెప్పాలి. ఇది ఒక సినారియో, అసలు మార్కెట్ 2-3 నెలలు అసలు చూడద్దు. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేశారు, లాస్లో ఉన్నారు, మీరు అసలు యాప్లన్నీ కూడా రిమూవ్ చేసేయండి. ఎవరితో అసలు స్టాక్ మార్కెట్ మాట్లాడకండి. 6 నెలల తర్వాత ఆటోమేటిక్ పెరుగుద్ది. ఇది నా బెస్ట్ అడ్వైజ్. ఎవరికి ఎమోషన్గా ప్యానిక్గా ఉండే వాళ్ళందరూ, భయపడుతున్న వాళ్ళకి. మీరు ఆల్రెడీ పైన ఇన్వెస్ట్ చేశారు, మళ్ళీ డబ్బులు ఉన్నాయి, రీఇన్వెస్ట్ చేస్తానంటే అప్పుడు రీఇన్వెస్ట్ చేసేసి కామ్గా ఉండండి. ట్రూ సార్. మూడో వాళ్ళు ఎవరు? ఫ్రెష్ ఇన్వెస్టర్స్. మీరు ఒక 6 నెలల పాటు నాకు అసలు లాస్ వాటితో సంబంధం లేదంటే ఇన్వెస్ట్ చేయటం, యాప్ డిలీట్ చేయటమే. ఇది ఓన్లీ ట్రేడర్స్, దట్టు ప్రొఫెషనల్స్కి మాత్రమే చూడాలి, దట్టు సెల్ సైడ్ ఉండే వాళ్ళకి. సో వాళ్ళు స్టాప్ లాస్ టార్గెట్స్ పెట్టి ట్రేడ్ చేసే వాళ్ళకి మాత్రమే. ఇన్వెస్టర్స్కి అస్సలు మీ టైం కాదు, మీరు అది చూడొద్దని చెప్తున్నాను. వండర్ఫుల్ సజెషన్ సార్. బట్ తప్పకుండా ఒక రైట్ ప్రొఫెషనల్ గైడెన్స్ కోసం మీరు సార్ని ఇమీడియట్గా సంప్రదించండి. కాస్త ధైర్యంతో పాటు నాలెడ్జ్ మరింతగా మీకు అందుతుంది. సో వచ్చే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.